తెలుసుకుందాము. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి మరియు వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. మీటపురు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల బట్టను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి. మనకు మనస్సులో కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మన మనస్సులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రాన్ని, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకొనవలను లేదా వినవలను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.